హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే వంకాయ వేపుడండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా వంకాయ ఫ్రై ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం వంకాయ వేపుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా వంకాయని ఇక్కడ చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ముక్కల్ని ఉప్పు నీటిలో వేసుకోవాలి, లేదంటే వంకాయ ముక్కలు కలర్ చేంజ్ అయిపోతుందండి. అలాగే మనకి వంకాయలో లైట్గా చేదు ఉంటుంది, అందుకని ఉప్పు నీటిలో వేసి వాష్ చేయాలి. తర్వాత మామూలు నీళ్ళతో 3 సార్లు వాష్ చేసానండి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము. ప్యాన్ పెట్టి కొన్ని వాటర్ వేసానండి. అవి కొంచెం హీట్ అవ్వాలి. ఇలా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి ముందుగా ఉడికించుకుంటే వేపుడు తొందరగా ఫ్రై అయిపోతుంది. ఎప్పుడైనా టైం తక్కువ ఉన్నప్పుడైనా సరే ఇలా ఉడికించుకొని చేస్తే తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఉదయం లంచ్ బాక్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే వంకాయలు ఉడికిపోవాలండి. ఉడికిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి వంకాయలు బాగా ఉడికిపోయాయి. ఇలా కలర్ చేంజ్ అవ్వాలండి. అలాగే వంకాయలు లైట్గా సాఫ్ట్గా అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడకాలండి. ఇప్పుడైతే మనకి వంకాయ ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్లోంచి వంకాయ ముక్కలు తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇక్కడ నేను వంకాయ వేపుడికి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాను. వాటర్ లేకుండా ఓన్లీ వంకాయ ముక్కల్ని మాత్రమే తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నేను అన్నీ కూడా తీసానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి వంకాయ వేపుడికి అన్నీ కూడా తయారైపోయినాయి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసి వేయించాలి. తర్వాత ఇందులో అల్లం ముక్కలు వేయాలండి. చిన్నది సరిపోతుంది అల్లం. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి కారానికి తగినంత తీసుకోవాలండి. ఈ పోపును ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఇలా ఒకసారి వంకాయ ఫ్రై చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. అన్నం మొత్తం కూడా కర్రీతో తినేయచ్చు. లేదంటే మీరు ఎప్పుడైనా రసం పెట్టుకున్నా సరే, రసంలో నంచుకోవడానికైనా సరే వంకాయ వేపుడు చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం వంకాయ ముక్కలు వేసేయాలి. ఇవి ముందుగానే ఉడికించేసాం కాబట్టి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. అలాగే మనకి తొందరగా కూడా ఫ్రై అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా ఈ వంకాయ వేపుడి వండుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు కూడా వేయించాలండి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని వేయించాలి. మనకు ఇప్పుడు ఒక 5 నిమిషాలు రెడీ అయిపోతుందండి. ముందుగానే ఉడికించేసాం కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇది ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి వంకాయ వేపుడి ఫ్రై అవుతుంది. ఆయిల్ సెపరేట్ అవ్వడం మొదలైందండి. ఇంకొక 2 నిమిషాల పాటు వేయించాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి వంకాయ వేపుడి రెడీ అయిపోయిందండి. ఒకసారి బాగా మిక్స్ చేశాను. ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలండి, ఇక్కడ చూపించిన విధంగా. ఇప్పుడు మనకి టేస్టీ వంకాయ వేపుడి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసానండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి వంకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే అలా వచ్చింది కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దామండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.